హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నీలు టారో టాక్స్. ఐ హోప్ మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ అలాగే ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఇన్ఫర్మేషన్ కనుక మీకు వాల్యుబుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకా ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ అండ్ రియూనియన్ రెమెడీస్, ఏదైనా థర్డ్ పార్టీకి సంబంధించి ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నట్టయితే జాబ్కి సంబంధించి కావచ్చు, అండ్ ప్రమోషన్కి సంబంధించి కావచ్చు, సో కెరియర్ వైజ్ కావచ్చు, సో ఎలాంటి అడ్వైస్ అండ్ సొల్యూషన్ కావాలి అనుకున్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేసి మీరు డీటెయిల్స్ అయితే తీసుకోగలరు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈరోజు రీడింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. అండ్ ఈరోజు రీడింగ్ సిచ్యువేషన్ ఏంటి అంటే, మీ పర్సన్ కనుక మీకు దూరంగా ఉన్నట్లయితే లేదా డిస్టెన్స్లో ఉన్నట్లయితే, ఏదైనా గొడవలు జరుగుతూ ఉంటే, కొంచెం గ్యాప్ మీకు రిలేషన్షిప్ మధ్య ఏర్పడి ఉంటే మీకోసం ఈ రీడింగ్ వర్తిస్తుంది. ఓకేనా? సో ఇక్కడ లవర్స్ కావచ్చు, మ్యారీడ్ కపుల్స్ కావచ్చు, ఎవరైనా సరే రిలేషన్షిప్లో ఉండి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్ల మీ మధ్య దూరం కనుక పెరిగినట్లయితే వాళ్ళ కోసం ఈ రీడింగ్. ఓకే, సో ఏ విధంగా ఫీల్ అవుతున్నారు, ఏం తలుచుకుని వాళ్ళు బాధపడుతున్నారా, పాజిటివ్గా ఉన్నారా లేకపోతే నెగిటివ్గా ఉన్నారా మీ విషయంలో అనేది ఈరోజు రీడింగ్లో చూద్దాం. ఓకేనా? సో రీడింగ్ చూసేవాళ్ళు మేల్స్ అయితే ఇది ఫీమేల్ యొక్క రీడింగ్, ఫీమేల్స్ అయితే ఇది మేల్ యొక్క రీడింగ్. ఈ విధంగా అర్థం చేసుకోండి. సో రీడింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ అయితే మనం టారోట్ ద్వారా మీ పర్సన్ ఎనర్జీస్ని అయితే చూద్దాం. సో కార్డ్స్ షఫల్ చేసేటప్పుడు మీరు మీ పర్సన్ నేమ్ అండ్ సిచ్యువేషన్ని తలుచుకోండి. అండ్ కార్డ్ షఫల్ చేసేటప్పుడు ఈ రీడింగ్ మీకోసమే చూస్తున్నట్టుగా మీరు ఫీల్ అవ్వండి. అప్పుడు మీకు కార్డ్స్ కనెక్ట్ అవుతాయి. ఓకే, సో మీకు దూరం అయినటువంటి మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు? మూవ్ ఆన్ అవ్వాలని ఆలోచిస్తున్నారా లేకపోతే మళ్ళీ మీతో కనెక్ట్ అవ్వాలని చూస్తున్నారా? మీ గురించి పాజిటివ్ ఉందా, నెగిటివ్ ఉందా, లేకపోతే వేరే అదర్ పర్సన్ ఉన్నారా మీ పర్సన్ లైఫ్లో, లేకపోతే ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారా మీ విషయంలో, మీ గురించి ఎవరైనా మాట్లాడుతున్నారా, ఏంటి అనేది మొత్తం చూద్దాం. ఓకే, సో కార్డ్స్ అయితే స్ప్రెడ్ చేద్దామండి. అండ్ నైట్ ఆఫ్ పెంటికల్స్, అండ్ టూ ఆఫ్ వాండ్స్, సో ఇంకా చూద్దాం. అండ్ ఫైవ్ ఆఫ్ వాండ్స్, and the Hierophant, King of Wands, and Queen of Pentacles, last card, and King of Pentacles. సో కింగ్ వచ్చారు, కింగ్తో పాటు క్వీన్ కూడా వచ్చారు. ఓకే, సో ఇక్కడ చూస్తుంటే ఈక్వల్గానే ఉంది. ఇక్కడ మీ పర్సన్కి ఎంత యాటిట్యూడ్ ఉందో ఇక్కడ మీకు కూడా అంతే యాటిట్యూడ్ ఉంది. అండ్ మీకు ఎంత సెల్ఫ్ రెస్పెక్ట్ ఉందో మీ పర్సన్కి కూడా అంత సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది. ఓకే, సో ఇక్కడ టోటల్ 8 కార్డ్స్ అయితే స్ప్రెడ్ చేసామండి. అందులో ఫస్ట్ వన్ 3 ఆఫ్ కప్స్, నైట్ ఆఫ్ పెంటికల్స్, 2 ఆఫ్ వాండ్స్, 5 ఆఫ్ వాండ్స్, ది హెరోఫెంట్, కింగ్ ఆఫ్ వాండ్స్, క్వీన్ ఆఫ్ పెంటికల్స్, కింగ్ ఆఫ్ పెంటికల్స్. సో టోటల్ 8 కార్డ్స్ అయితే స్ప్రెడ్ చేసాం. సో రీడింగ్ విషయానికి వస్తే, ఇక్కడ మీ పర్సన్కి మీరు దూరంగా ఉన్నట్లయితే లేదంటే ఏదైనా చిన్న చిన్న డిస్టర్బెన్స్ వచ్చేసి మీకు మీ పర్సన్కి కమ్యూనికేషన్ జరగకపోతే, ఒకవేళ బ్లాక్డ్ సిచ్యువేషన్లో కనుక ఉన్నట్లయితే, ఇక్కడ లవర్స్ కావచ్చు, మ్యారీడ్ కపుల్స్ కావచ్చు, ఎవరైనా సరే మీరు రిలేషన్షిప్లో ఉన్నారు అయినా కూడా హ్యాపీగా లేము, చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వల్ల మీకు మీ పర్సన్కి డిస్టెన్స్ అనేది ఏర్పడుతూ ఉంది డే బై డే. బట్ కంప్లీట్ మీకు ఈ రిలేషన్షిప్ మీద ఒక హోప్ అనేది రావడం లేదు. అసలు మీ పర్సన్ మైండ్లో ఏముంది, ఏం ఆలోచిస్తున్నారు, అసలు గుర్తుకు వస్తున్నారా లేదా అనేది చూద్దాం ఈరోజు. ఓకే, సో మీ పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నారు మీరు దూరం అయ్యాక, నెగిటివా పాజిటివా చూద్దాం. సో బ్రేకప్లో ఉన్న వాళ్ళు కావచ్చు, డిస్టెన్స్ లవ్లో ఉన్న వాళ్ళు కావచ్చు, ఆల్రెడీ రిలేషన్షిప్లో ఉన్నా కూడా వీళ్ళకి కమ్యూనికేషన్ సరిగ్గా జరగకుండా డిస్టెన్స్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. బ్లాక్ చేసుకోవడం, అన్బ్లాక్ చేయడం, మాట్లాడడం, అలగటం, కోపం చేసుకోవడం, 2-3 డేస్ మాట్లాడకుండా మళ్ళీ రావడం, మళ్ళీ గొడవ పడడం, మళ్ళీ వెళ్ళిపోవడం. సో ఇలాంటి రిలేషన్షిప్స్ అందరికీ ఈ రీడింగ్ అనేది వర్తిస్తుంది. ఓకేనా? ఓవరాల్గా చూస్తుంటే మీకు మీ పర్సన్కి డిస్టెన్స్ ఎందుకు వచ్చింది అంటే, ఇక్కడ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ ఉంది, గొడవలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక్కడ లవర్స్ ఎవరైతే ఉన్నారో ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ వల్ల కూడా ఇక్కడ ఇష్యూస్ అయితే జరుగుతూ ఉన్నాయండి. ఇన్ కేసు మీకు మీ పర్సన్కి రిలేషన్షిప్ స్టార్ట్ అయింది, ఇంకా మ్యారేజ్ వరకు యాక్సెప్ట్ చేయట్లేదు అంటే, కేవలం ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ కనుక మీకు మీ పర్సన్కి ఉన్నట్లయితే
ఫ్యామిలీ యాక్సెప్టెన్స్ దగ్గర చాలా గొడవలు అవుతున్నాయి. ఇక్కడ మీ పర్సన్ మైండ్ సెట్ అనేది చేంజ్ చేస్తూ ఉన్నారు. పర్సన్ యొక్క రీడింగ్ కాబట్టి మీ పర్సన్ వైపు నుంచి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. లేనిపోని మాటలు చెప్పి మీ పర్సన్ మైండ్ అనేది వాష్ చేస్తున్నారు. కాబట్టి మీ పర్సన్ మ్యారేజ్ విషయంలో మీ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వడానికి బాగా ఆలోచిస్తున్నారు. ఇక్కడ మీ పర్సన్ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ప్రతి ఒక్కరూ నెగటివిటీ అనేది నింపేస్తున్నారు మీ పర్సన్కి అండ్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా చేస్తున్నారు. అండ్ ముందుకి ఫ్యూచర్లో ఇలా సరిగ్గా ఉండదు, ఇలాంటి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకోవడం వల్ల ఫ్యూచర్ అనేది బాగుండదు, సో అలా ఇలా అని చెప్పి మీ పర్సన్కి లేనిపోని మాటలు చెప్పి డౌన్ ఆ ఎనర్జీస్ అనేది లవ్ మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ని తగ్గిస్తున్నారు. ఓకే, సో ఇక్కడ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఇన్ కేసు మీ పర్సన్తో మీరు మ్యారేజ్ కనుక ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టయితే సో ప్రతి ఒక్కరికి అని చెప్పలేము, ఎవరికి పాయింట్స్ మ్యాచ్ అవుతాయి వాళ్ళే తీసుకోండి. అండ్ మీకు మీ పర్సన్కి మధ్య మ్యారేజ్ కమిట్మెంట్ రావడం లేదు అంటే ఇక్కడ మీ పర్సన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. సో ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ ఎవరైతే అయితే ఉన్నాయో వాళ్ళ ఫ్యామిలీస్లో యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా లేరండి. సో దీనివల్ల మీ పర్సన్ మైండ్ అనేది వాష్ చేస్తున్నారు. ఓకే, సో గొడవలు కూడా జరుగుతున్నాయి మీ పర్సన్కి, మీ పర్సన్ ఫ్యామిలీకి చాలా వరకు గొడవలు జరుగుతున్నాయి. సో దీనివల్ల మాటలతోనే మీ పర్సన్ని అసలు ఒక క్షణం కూడా గ్యాప్ లేకుండా మీ పర్సన్ బ్రెయిన్ అనేది వాష్ చేస్తున్నారు. అంటే పూర్తిగా మ్యానిపులేషన్ చేస్తున్నారు, మీ పర్సన్ మైండ్ని డైవర్ట్ చేస్తున్నారు. వద్దు, ఈ మ్యారేజ్ వద్దు, కరెక్ట్ కాదు అన్నట్టుగా. ఓకే, సో దీనివల్ల మీ పర్సన్ మ్యారేజ్ విషయంలో మీకు కమిట్మెంట్ ఇవ్వడానికైతే ఇప్పట్లో సిద్ధంగా లేరండి. ఎందుకంటే జగ్లింగ్ అవుతున్నారు, సో కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇక్కడ ఫ్యామిలీ మాటకి రెస్పెక్ట్ ఇవ్వాలా, మీకు మీ దగ్గర మాట నిలబెట్టుకోవాలా తెలియక కొన్నిసార్లు మీతో గొడవ పడుతూ ఉంటారు. ఓకే, సో ఇక్కడ ఫ్యామిలీ సైడు వెళ్ళలేరు, ఇక్కడ మీ సైడు ఉండలేరు, ఎవరి వైపు నిలబడాలో తెలియక లాస్ట్కి మీ దగ్గర గొడవ పడి ఒక 3-4 డేస్ బ్లాక్ చేసేయడము, మాట్లాడకుండా ఉండిపోవడము, సో ఇలా చేస్తున్నారు మీ పర్సన్స్. ఓకే, సో చాలా వరకు ఈ విషయాల వల్లే మీకు మీ పర్సన్కి గొడవలు జరగడము, లేకపోతే మాటలు స్టాప్ అయిపోవడము, మీ పర్సన్తో మీకు ఫ్యూచర్ ఉందా లేదా అన్న డౌట్స్ కూడా మీకు వస్తున్నాయి. ఓకే, ఎవరైతే మీ పర్సన్ నుంచి మ్యారేజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళకి సంబంధించి నేను మాట్లాడుతున్నాను. ఇక్కడ లవర్స్ కావచ్చు అండ్ ఏదైనా రిలేషన్షిప్లో ఉండని, మీరు మ్యారేజ్ కోసం కనుక వెయిట్ చేస్తున్నట్టయితే మీ పర్సన్ చుట్టూ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎక్కువగా ఉన్నారు. వాళ్ళు లేనిపోని మాటలు చెప్పి ఈ మ్యారేజ్ వద్దు, కరెక్ట్ కాదు అన్నట్టుగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. ఓకే, అండ్ గొడవలు కూడా పడుతున్నారు, ఈ విషయంలో గొడవలు కూడా పడుతున్నారు. అండ్ నెక్స్ట్ మ్యారీడ్ కపుల్స్ విషయానికి వస్తే ఫ్యామిలీ ఇష్యూస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఫ్యామిలీ ఇష్యూస్ అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి, ఫ్యామిలీ గొడవలు కనిపిస్తున్నాయి. ఇక్కడ మీకు మీ పర్సన్ తరపున నుంచి ఎలాంటి సపోర్ట్ లేదు, మీ పర్సన్ తరపున ఫ్యామిలీ మెంబర్స్ నుంచి ఎలాంటి సపోర్ట్ లేదు. అండ్ ఇక్కడ మీ పర్సన్ థింకింగ్స్ ఎలా ఉన్నాయి అంటే మీ పర్సన్స్ మీతో ఫ్యూచర్ వరకు ఎక్స్పెక్ట్ చేశారండి. ఓకే, సిచ్యువేషన్ అనేది చాలా క్రిటికల్ అయిపోయిందో అప్పుడు మీ పర్సన్ బ్యాక్ స్టెప్ వేయడం అనేది స్టార్ట్ అవుతుంది. అంటే మీ పర్సన్ రిస్క్ చేయడానికి సిద్ధంగా లేరు మీ విషయంలో. కొంతమంది రిస్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ గొడవలు ఫేస్ చేయలేకపోతున్నారు. డైలీ ఏదో ఒక మాట పడుతున్నారు మీ పర్సన్స్. సో అవి భరించలేక మీతో గొడవ పెట్టుకొని మీకు దూరంగా ఉండటం, చిటికి మాటికి కోపం చేసుకోవడం, చిటికి మాటికి ఏది పడితే అది మాట్లాడడం, ఇవన్నీ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ వల్లనే. ఓకే, సో ఇన్ కేస్ ఇక్కడ ఫ్యామిలీసే కాకుండా వేరే రిలేషన్షిప్స్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నా కూడా మీ పర్సన్స్ ఇలా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఓకే, ఎవరికి ఏ పాయింట్స్ మ్యాచ్ అవుతే వాళ్ళు తీసుకోండి. సో ఇక్కడ మ్యారీడ్ కపుల్స్ విషయానికి వస్తే వీళ్ళకి కూడా చాలా వరకు 4 years 5 years నుంచి మ్యారేజ్ అయినా కూడా మీ పర్సన్తో ఎలాంటి కమ్యూనికేషన్ సరిగ్గా లేకపోవడం, అసలు పట్టించుకోకపోవడం, ఇన్ కేస్ పిల్లలు ఉంటే వాళ్ళని కూడా అసలు పట్టించుకోకపోవడం, మిమ్మల్ని ఊరికే వదిలేయడము, దేనికి కేర్ఫుల్గా చూసుకోరు అండ్ రెస్పాన్సిబిలిటీగా ఉండరు మీ పర్సన్స్. బట్ మీరు చాలా సఫర్ అయితే అవుతున్నారు మీ పర్సన్ బిహేవియర్తో. బట్ మీ పర్సన్స్ థింకింగ్స్ స్టార్టింగ్లో ఎలా ఉన్నాయి అంటే, సో ఇప్పుడిప్పుడు మీ పర్సన్స్ ఎలా ఆలోచిస్తున్నారు అంటే మంచిగానే ఆలోచిస్తున్నారండి. ఎందుకంటే ఒక టైం వరకు ఎప్పుడైతే ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉండడం వల్ల మీ పర్సన్స్ మీ గురించి ఆలోచించడం లేదు, కానీ ఇప్పుడిప్పుడు మీ పర్సన్స్ ఆలోచించగలుగుతున్నారు మీ విషయంలో. కొంచెం కొంచెంగా మీ వైపుకి టర్న్ అవుతున్నారు. బట్ కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే మీ పర్సన్స్ లైఫ్లో ఎప్పుడైతే ఈ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్సెస్, థర్డ్ పార్టీ రిలేషన్షిప్స్ తగ్గిపోతాయో అప్పుడే మీ పర్సన్ మీకు లైఫ్లో ఒక కమిట్మెంట్ ఇచ్చి
లైఫ్ టైం మిమ్మల్ని బాగా చూసుకోవడానికి అవకాశం ఉంది. ఓకే, ఫస్ట్ అయితే మీ పర్సన్ లైఫ్లో థర్డ్ పార్టీ ఉన్నారా లేదా, ఒకవేళ ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, సో వీటిలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు రిమూవ్ అయితే తప్ప మీ లైఫ్ సెట్ అయ్యేలాగా కనిపించట్లేదు. ఇక్కడ మీ పర్సన్స్ ఆలోచిస్తున్నారు, మీ మీద ఇష్టం ఉంది, ప్రేమ ఉంది, నమ్మకం ఉంది, మీరు ఎలాంటి వాళ్ళో తెలుసు, అన్నీ తెలుసు మీ పర్సన్స్కి. అయినా కూడా ఇలా చేస్తున్నారు అంటే మాటలతోనే మ్యానిపులేషన్ చేస్తున్నారు. ఒక్క క్షణం కూడా మీ పర్సన్ని వదలకుండా వాచ్ చేస్తున్నారు, వాళ్ళు స్పై చేస్తున్నారు. ఓకే, సో ఈ విధంగా అయితే మీ పర్సన్స్ చుట్టూ జరుగుతూ ఉన్నాయి. బట్ ప్రజెంట్ మీ పర్సన్ దేన్ని తలుచుకొని బాధపడుతున్నారు, ఫీల్ అవుతున్నారు అనుకుంటే, ఇక్కడ మీ పర్సన్స్ స్టార్టింగ్ మీతో చాలా హ్యాపీగా ఉన్నారు. ఉన్నట్టుండి ఎందుకు ఈ రిలేషన్షిప్లో ఇన్ని మిస్అండర్స్టాండింగ్స్, ఇంత గ్యాప్, అసలు నేను ఏమనుకున్నాను, ఏం జరుగుతుంది, సో ఇలాంటి ఆలోచనలు అయితే చేస్తున్నారు. బట్ ఇక్కడ మీ పర్సన్స్ ఇంకోటి ఏం ఆలోచిస్తున్నారు అంటే, మీరే ఏదో మిస్టేక్ చేశారు, మీకే యాటిట్యూడ్, మీకే కొంచెం కోపం ఎక్కువ, మీరు అన్నీ తగ్గి ఉండింటే ఈ రిలేషన్షిప్ ముందుకు వెళ్ళేదేమో అన్నట్టుగా మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు. సో ఇక్కడ కేవలం మీరే ఏదో చేశారు, మీ పర్సన్ పరువు మీరే తీశారు, మీ పర్సన్ని అర్థం చేసుకోలేదు, మీ పర్సన్ ఫ్యామిలీతో కూడా మీ పర్సన్ గురించి ఏదైనా మాట్లాడినా, ఏదైనా మిస్టేక్ మీ పర్సన్ మీద చూపించినా కూడా మిమ్మల్ని తప్పుగా అనుకుంటున్నారు. మీ పర్సన్ మీరు బ్యాడ్ చేయడానికి చూస్తున్నారు, అసలు మేమంటే ఇష్టం లేదు, నమ్మకం లేదు, ఎప్పుడెప్పుడు నిందలు వేయడానికే చూస్తున్నారు అన్నట్టుగా మీ పర్సన్స్ బిహేవ్ చేస్తున్నారు మీ విషయంలో. అంత నెగిటివ్గానే అనుకుంటున్నారు మీ విషయంలో, ఒక్కటి పాజిటివ్గా అనుకోవడం లేదు మీ పర్సన్స్. అండ్ మీ మీద కూడా నెగిటివ్గా చెప్పడం, వాళ్ళతో వీళ్ళతో నెగిటివ్గా మాట్లాడడం, మీరు కరెక్ట్గా లేరు, ఎప్పుడూ కోపం చేసుకుంటూ ఉంటారు, చాలా యాటిట్యూడ్ ఎక్కువ. సో ఈ విధంగా మీ గురించి అయితే మీ పర్సన్స్ చెప్పుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ మీరు బ్లేమ్ అవ్వాలి, మిమ్మల్ని తప్పుగా అనుకోవాలి, వాళ్ళు కరెక్ట్గా అవ్వాలి. సో ఈ విధంగా ఆలోచిస్తున్నారు మీ పర్సన్స్. సో ఇక్కడ మీ పర్సన్స్, ఇక్కడ చాలా కొంతమంది మీ పర్సన్స్ లాంగ్ టర్మ్ వరకు తీసుకెళ్ళాలి ఈ రిలేషన్షిప్ని అన్నట్టుగా ఫీల్ అయితే అవుతున్నారు. కానీ ఎందుకు డిలే జరుగుతున్నాయి అంటే, ఇక్కడ ఫ్యామిలీలో గొడవలు జరుగుతూ ఉన్నాయి. సో మీ పర్సన్కి మీ పర్సన్ ఫ్యామిలీకి కావచ్చు, కొన్ని విషయాల్లో కొంచెం ఇష్యూస్ వస్తున్నాయి కాబట్టి మీ పర్సన్ కొంచెం టైం తీసుకుంటున్నారు సెట్ అవ్వడానికి, థింగ్స్ అన్నీ కరెక్ట్ వేలోకి రావడానికి మీ పర్సన్కి కొంచెం టైం కావాలి. సో ఆ టైం వచ్చిన తర్వాత మీ పర్సన్ మీకు లాంగ్ టర్మ్ కమిట్మెంట్ అయితే ఇవ్వబోతున్నారు. ఓకే, ఇక్కడ చాలా వరకు ఇంకా కొంతమంది కెరియర్ మీద కూడా ఎక్కువగా ఫోకస్ చేశారు. హెల్త్ ఓవరాల్గా చూస్తే బాగానే ఉంది, హెల్త్ పరంగా ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ ఫినాన్షియల్గా కొంచెం కష్టపడుతున్నారు. అండ్ ఇక్కడ మీ పర్సన్స్కి కొంచెం ఫీమేల్ సపోర్ట్ అనేది ఎక్కువగా ఉంది. మీ సపోర్ట్ అయితే చాలా వరకు ఉంది ఇక్కడ మీ పర్సన్కి. మీరైతే బాగా సపోర్ట్ చేశారు, మీ పర్సన్ అన్ని విషయాల్లో మోటివేట్ చేశారు. ఓకే, మీ పర్సన్కి మీరు అన్ని ఫినాన్షియల్గా కావచ్చు, మీ పర్సన్ ఏదైనా ప్రాబ్లంలో ఉంటే దానికి ఏ విధంగా సొల్యూషన్ ఇవ్వాలి, ప్రతిదానికి మీ పర్సన్స్ మీ దగ్గరికే వచ్చి అన్నీ అడిగి అన్నీ పర్మిషన్ తీసుకొని చేసేటువంటి వాళ్ళు ఇప్పుడు పూర్తిగా మిమ్మల్ని నెగిటివ్గా చూస్తున్నారు. ఓకే, సో ఇక్కడ నెగిటివ్గానే అనుకుంటున్నారు మీ పర్సన్స్. సో మ్యారీడ్ పీపుల్కి కూడా ఇక్కడ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ ఎవరికైతే అయ్యి ఉన్నాయో, సో వాళ్ళ దగ్గర కూడా చాలా గొడవలు అయితే కనిపిస్తున్నాయి. సో దీనివల్ల కూడా మీ పర్సన్స్ అన్ని ఇయర్స్ మీరు మీ పర్సన్ లవ్ చేసుకున్నా కూడా ఇక్కడ ఆ రిలేషన్షిప్కి ఒక వాల్యూ అనేది లేకుండా పోయింది. మీ రిలేషన్షిప్లో మీ పర్సన్ సపోర్ట్ చాలా వరకు లేదు. ఇక్కడ ఈ రిలేషన్షిప్లో 10 years, 9 years, 6 years, 5 years లవ్ చేసుకున్నా కూడా మీ పర్సన్ దగ్గర నుంచి మీకు ఆ ఇంట్రెస్ట్ కావచ్చు, ఆ బాధ్యత కావచ్చు, రెస్పాన్సిబిలిటీ అనేది లేదు. ఈ రిలేషన్షిప్లో ఎంతవరకు సపోర్ట్ చేయాలి, 100% సపోర్ట్ చేయాలి మీకు ఈ విషయంలో. ఇన్ కేస్ ఇక్కడ లవ్ మ్యారేజెస్ కనుక చేసుకున్నట్లయితే మీ పర్సన్ దగ్గర నుంచి కూడా మీకు సపోర్ట్ లేదు. కాబట్టి ఇప్పుడు మీరు ఒక అలోన్గా అయిపోయినట్టుగా మీరు ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ విషయంలో. ఓకే, మీరు ఉన్నదే మీ పర్సన్ కోసం, మీరు ఎన్నో చేశారు మీ పర్సన్ కోసము, చాలా స్ట్రగుల్ అయ్యారు, చాలా అవమానాలు పడ్డారు, ఫ్యామిలీ దగ్గర మాటలు పడ్డారు, మీ పర్సన్ ఫ్యామిలీ దగ్గర కూడా మాటలు పడ్డారు. అయినా కూడా మీ పర్సనే ముఖ్యం అనుకొని ఇంతవరకు వస్తే, ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత మీ పర్సన్ ఫ్యామిలీ మెంబర్స్ ఒక్కటైపోయి మిమ్మల్ని బ్లేమ్ చేస్తున్నారు. ఫైనల్గా ఇప్పుడు మీ పర్సన్ దగ్గర నుంచి కూడా మీకు సపోర్ట్ లేదు. ఇప్పుడు మీ సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే, ఇక్కడ ఫ్యామిలీ సపోర్టు లేక, మీ పర్సన్ సపోర్టు లేక, మీ పర్సన్ ఫ్యామిలీ సపోర్టు లేక, ఎవరి దగ్గరికి వెళ్ళాలో, ఏం చెప్పుకోవాలో ఏమీ అర్థం కావడం లేదు మీకు. ఓకే,
సో ఇలాంటి సిచ్యువేషన్లో అయితే ప్రజెంట్ మీరు ఉన్నారు. బట్ మీ పర్సన్ ఇప్పటికీ మీ విషయంలో కొంచెం పాజిటివ్గా ఆలోచిస్తున్నారా, మీరు ఏం చేశారు దీని గురించి ఏమైనా ఆలోచిస్తున్నారా మీ పర్సన్స్ అంటే అసలు ఏమీ ఆలోచించట్లేదండి. ఎందుకంటే ఇక్కడ మీ పర్సన్స్ ఒక థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్లో ఎక్కువగా ట్రాప్ అయిపోయి ఉన్నారు కాబట్టి అంత మంచి ఆలోచనలు అనేది రావడం లేదు మీ పర్సన్కి. ఒక రాక్షస మైండ్ లాగా తయారైపోయింది. ఎప్పుడూ చెడ్డ పనుల గురించి ఆలోచిస్తూ ఉంటారు. సో అలా మంచి గురించి వాళ్ళు అస్సలు ఆలోచించరు. ఏది మంచి ఏది చెడు, ఇలా చేస్తే నాకు ఇలా అవుతుంది, అలా చేస్తే నాకు అలా అవుతుంది, అలాంటివి ఏమీ లేదు. అంతా నెగిటివ్ నెగిటివ్ నెగిటివ్. మీ పర్సనే నెగిటివ్ అయిపోయారు పూర్తిగా. ఓకే, సో అలాంటి సిచ్యువేషన్స్ అలాంటి ఫీలింగ్స్ అయితే మీ పర్సన్ మైండ్లో ఉన్నాయి. ఏది ఇక్కడ నెగిటివ్గా అనిపించట్లేదు. చాలా తక్కువ వరకు అయితే ఇక్కడ రీయూనియన్స్ అయితే జరగబోతున్నాయి. ఇన్ కేస్ మీ పర్సన్ కనుక దూరంగా ఉన్నట్లయితే మీ పర్సన్ తప్పకుండా మీతో లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ కోసం వస్తారు. లాంగ్ టర్మ్ వరకు కమిట్మెంట్ అయితే ఇస్తారు. కానీ ఇక్కడ కొంచెం ఫ్యామిలీలో ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి అవి సాల్వ్ అయ్యే వరకు మీ పర్సన్ టైం తీసుకుంటున్నారు. ఓకేనా, సో చూద్దాం మీ పర్సన్స్ ఇంకా మీకు ఎలాంటి లవ్ మెసేజెస్ ఇస్తున్నారు. మీ పర్సన్ లవ్ మెసేజెస్ చూద్దాం. సో మీ పర్సన్స్ మీకు ఇస్తున్నటువంటి లవ్ మెసేజెస్. సో డే డ్రీమింగ్, ఐ am ఆల్వేస్ లాంగింగ్ ఫర్ యూ. ఓకే, సో చెప్పాను కదా చాలా కొంతమంది ఇక్కడ మీ పర్సన్స్ లాంగ్ టర్మ్ కమిట్మెంట్ అయితే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. బట్ కొంచెం ఫ్యామిలీ ఇష్యూస్లో ఉన్నారు కాబట్టి ఇక్కడ మీ పర్సన్స్కి కొంచెం టైం కావాలి. ఎందుకంటే వీళ్ళు పగటి కళలు అయితే కంటున్నారు. మీ పర్సన్స్ లాంగ్ టర్మ్ వరకు తీసుకెళ్ళాలి, మిమ్మల్ని దూరం చేసుకునే ఉద్దేశం లేదు. ఇక్కడ ఓన్లీ ఫ్యామిలీలో ఇష్యూస్ కనిపిస్తున్నాయి. ఫ్యామిలీలో ప్రతిదానికి అడ్డంకులు వేస్తున్నారు మీ పర్సన్కి. ఇక్కడ మీ పర్సన్ ఫ్యామిలీలో ప్రతిదానికి ఏదో ఒక కారణం చెప్పి ఆపేస్తున్నారు మీ పర్సన్ని. సో అందువల్ల మీ వైపుకి రాలేకపోతున్నారు మీ పర్సన్. లేదంటే మీ పర్సన్ లాంగ్ టర్మ్ వరకు తీసుకెళ్లాలనే ప్రయత్నం చేస్తున్నారు. బట్ ఏంటంటే వన్స్ మీరు కలుసుకున్న తర్వాత ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండకూడదు, మళ్ళీ ఇది రిపీట్ అవ్వకుండా ఉండాలనే మీ పర్సన్ టైం తీసుకుంటున్నారు. ఓకేనా, మీ పర్సన్ ఎప్పుడు లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ కోసం కావచ్చు అండ్ ఒక స్టెబిలిటీ కోసం అయితే ఎప్పుడు మీకు ఆలోచిస్తూనే ఉంటారు. ఓకేనా, సో ఇది మీ పర్సన్ మీకు ఇచ్చేటువంటి లవ్ మెసేజెస్. ఇంకొకటి చూద్దాం. సో ఇంకోటి షాడో సైడ్. మీ పర్సన్ ఏవైతే మిస్టేక్స్ చేశారో వాటిని తెలిసేలా మీరే వాళ్ళని ఆ స్టేజ్ వరకు తీసుకొచ్చారు. ఒక రియలైజేషన్కి అయితే వస్తున్నారు మీ పర్సన్స్. ఓకే, మీ పర్సన్స్ మీ విషయంలో ఎలాంటి మిస్టేక్స్ అయితే చేశారో అవన్నీ గుర్తుకొస్తున్నాయి మీ పర్సన్స్. మీ పర్సన్ అప్పుడు ఎలాంటి మిస్టేక్స్ చేసి మీకు దూరం అయ్యారో, ఏ విషయంలో మీకు మిస్అండర్స్టాండింగ్స్ అయ్యాయో, మీ విషయంలో మీ పర్సన్స్ చేసినటువంటి ప్రాబ్లం ఏంటి, మిస్టేక్ ఏంటో అవన్నీ ఇప్పుడు తలుచుకొని రియలైజేషన్ అయితే అవుతున్నారు. ఓకే, మేడ్ మీ రియలైజ్ మై ఫ్లాస్. సో మీ పర్సన్ ఏవైతే మిస్టేక్స్ చేశారో వాటిని మీ పర్సన్ ఇప్పుడు ఫీల్ అవుతున్నారు, రియలైజ్ అవుతున్నారు చేసిన మిస్టేక్కి. ఓకేనా, సో ఇది సెకండ్ కార్డ్. సో లాస్ట్ కార్డ్ చూద్దాం. సో ఇంకా మీ పర్సన్ మీకు ఇస్తున్నటువంటి మెసేజెస్ ఏంటో లాస్ట్ కార్డ్ చూద్దాం. ఓకే, సో కమిట్మెంట్ చెప్పాను కదా, చాలా వరకు మీ పర్సన్ లాంగ్ టర్మ్ కమిట్మెంట్ అయితే ఇవ్వబోతున్నారు అని. సో ఐ వాంట్ యూ టు బీ ఏ పార్ట్ ఆఫ్ మై ఫ్యూచర్. సో ఇక్కడ చాలా వరకు ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో మీ పర్సన్స్ మీకు లాంగ్ టర్మ్ కమిట్మెంట్ అయితే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారండి. సో తప్పకుండా మీరు మీ పర్సన్తో లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక్కడ లవర్స్ కావచ్చు అండ్ మ్యారీడ్ కపుల్స్ కావచ్చు, మీ పర్సన్ దగ్గర నుంచి మీకు ఆ కమిట్మెంట్ అనేది త్వరలోనే ఇస్తారు. చెప్పాను కదా, ఎందుకు ఇవ్వడం లేదు అంటే ఇక్కడ ఫ్యామిలీ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఇన్ కేస్ మ్యారీడ్ కపుల్స్ అయితే ఫ్యామిలీ ఇష్యూస్లో కొంచెం ఇబ్బందిగా ఉంది, అందువల్ల మీ పర్సన్ కొంచెం కమిట్మెంట్ ఇవ్వడానికి సిద్ధంగా లేరు. ఇన్ కేస్ లవర్స్ అయితే మ్యారేజ్ విషయంలో కమిట్మెంట్ ఇవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే ఇక్కడ మీ పర్సన్ని మైండ్ అనేది డైవర్ట్ చేస్తున్నారు, వాష్ చేస్తున్నారు, కొంచెం మ్యానిపులేషన్ చేస్తున్నారు కాబట్టి మ్యారేజ్ విషయంలో ఇంకా కమిట్మెంట్ ఇవ్వడానికి సిద్ధంగా లేరు. కాబట్టి కొంచెం టైం కావాలి. ఓకే, సో కమిట్మెంట్ అయితే ఇస్తారు, ఫైనల్గా ఇవ్వాలనే చూస్తున్నారు. ఓకే, సో రోన్ ఎనర్జీస్ చూద్దాం ఒకసారి. ఓకే,
సో రూన్ ఎనర్జీస్ ద్వారా మీ పర్సన్ థింకింగ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం ఒకసారి. సో ఇక్కడ ఫస్ట్ ఎనర్జీ విషయానికి వస్తే ఇక్కడ మీ పర్సన్కి ఒక క్లారిటీ కావాలి, ఒక ఛాన్స్ కావాలని అయితే మీ పర్సన్ అనుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ ఈ ఎనర్జీ ప్రకారం చూసుకుంటే ఇక్కడ మీ పర్సన్ విషయంలో చాలా వరకు మీరు కొంచెం కోపంగానే ఉన్నారు, మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారు మీ పర్సన్ విషయంలో. కాబట్టి మీ పర్సన్కి కొంచెం టైం కావాలి. ఈ రిలేషన్షిప్లో ఒక మంచి గ్రోత్ కావాలి అంటే మీ పర్సన్కి అంటూ ఒక ఛాన్స్ కావాలి. సో దానికోసం అయితే వెయిట్ చేస్తున్నారు. సో వన్ మోర్ ఎనర్జీ విషయానికి వస్తే ఇక్కడ మీ పర్సన్కి ఒక క్లారిటీ కావాలి. ఈ రిలేషన్షిప్లో కొంతమంది క్లారిటీ కోసం అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంటే ఒక్కొక్కసారి మీ పర్సన్ మైండ్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ ఫ్యామిలీ విషయాల్లో కూడా కొంచెం డేంజర్లో ఉన్నట్టు కనిపిస్తుంది. ఇక్కడ మీరు కావచ్చు, మీ పర్సన్ రిలేషన్షిప్ కావచ్చు, కొంచెం ఫ్యామిలీలో ఇష్యూస్ అయితే కొంచెం కనిపిస్తున్నాయి. చాలా కొంచెం క్రిటికల్ వరకు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి కొంచెం టైం పడుతుంది మీ రిలేషన్షిప్ కావచ్చు అండ్ మీ పర్సన్ కావచ్చు మీ వైపుకి రావాలన్నా, ఈ గొడవలన్నీ సాల్వ్ అవ్వాలన్నా కూడా కొంచెం టైం అయితే పడుతుంది. అండ్ ఇంకా వన్ మోర్ ఎనర్జీ విషయానికి వస్తే ఇక్కడ మీ పర్సన్ విషయంలో చాలా వరకు అయితే ఇన్ఫ్లుయెన్సెస్ ఎక్కువగా జరుగుతున్నాయని చెప్పాను కదా. సో ఆ ఇన్ఫ్లుయెన్సెస్ వల్లనే మీ పర్సన్ మీ వైపుకి అనేది టర్న్ అవ్వలేకపోతున్నారు పాజిటివ్గా. ఓకే. సో ఇక్కడ ఇంకా ఒకటి విషయానికి వస్తే ఇక్కడ మీ పర్సన్ చాలా వరకు ఒక అవకాశం ఎప్పుడెప్పుడు వస్తుందా అన్నట్టే వెయిట్ చేస్తున్నారు మీ పర్సన్. సో ఇక్కడ ఈ ఎనర్జీ విషయానికి వస్తే ఇక్కడ మీ పర్సన్ని చాలా వరకు అటాక్ చేస్తున్నారు. ఇండైరెక్ట్గా అటాక్ చేస్తున్నారు, డైరెక్ట్గా అటాక్ చేస్తున్నారు, మాటలతోనే మ్యానిపులేట్ చేస్తున్నారు, మాటలతోనే వాళ్ళు చాలా ఇబ్బంది పెడుతున్నారు మీ పర్సన్ని. మాటలతోనే చాలా వరకు ఇబ్బంది పెడుతున్నారు మీ పర్సన్ని. సో దీనివల్ల ఆ మాటల వల్లనే మీ పర్సన్ ఎటు ఆలోచించుకోకుండా ఎటు డిసైడ్ అవ్వలేకపోతున్నారు మీ విషయంలో. కాబట్టి ఆ పర్సన్కి కావాల్సింది కొంచెం హీల్ అవ్వడానికి టైం కావాలి మీ పర్సన్కి. సో వన్ మోర్ ఎనర్జీ విషయానికి వస్తే సో ఇది ఫేహు అనమాట. సో ఇది ఒక మంచి ఫార్చ్యూన్ కార్డ్ అనే చెప్పాలి. సో చాలా వరకు ఈ రిలేషన్షిప్లో పాజిటివ్గానే కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటుంటే మీ పర్సన్ నుంచి ఒక లాంగ్ టర్మ్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీ పర్సన్ నుంచి మీరు కనుక రీయూనియన్ కోరుకుంటున్నట్లయితే తప్పకుండా రీయూనియన్ అయితే జరుగుతుందండి. ఓన్లీ ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ వల్ల మాత్రమే, థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ వల్ల మాత్రమే మీ పర్సన్ మైండ్ అనేది చేంజ్ అయింది. కాబట్టి ఇక్కడ మీ పర్సన్కి ఈ రిలేషన్షిప్లో ఏ విధంగా స్టెప్ తీసుకోవాలి, ఎలాంటి ఆలోచనలు చేయాలనేది అర్థం కావడం లేదు. మీ పర్సన్కి ఒక స్పేస్ ఇవ్వట్లేదు. ఓకే. సో దీనివల్లనే మీ పర్సను ఎలాంటి డిసిజన్ కూడా తీసుకోలేకపోతున్నారు. సో కొంచెం బ్యాలెన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ పర్సన్. ఒక క్లారిటీ కావాలి. అండ్ ఈ గొడవలన్నిటికీ ఈ ఇన్ఫ్లుయెన్సెస్ ఉన్నా లేకపోతే ఎలాంటి ఫ్యామిలీ ఇష్యూస్లో ఉన్నా కూడా మీ పర్సన్కి ఒక క్లారిటీ రావాలి, ఒక గ్రోత్ కావాలి, ఒక బ్యాలెన్స్ చేయాలి. ఇక్కడ మీ ఫ్యామిలీని బ్యాలెన్స్ చేయాలి, ఇక్కడ మీ రిలేషన్షిప్ని కూడా బ్యాలెన్స్ చేయాలి. సో మొత్తం అంత క్లారిటీ వచ్చినాక మీకు కమిట్మెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో ఇది రూన్స్ రీడింగ్ ద్వారా ఎనర్జీస్. సో ఇదండి ఈరోజు రీడింగ్. ఎలా అనిపించిందో నాకు ఒకసారి కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ ఓవరాల్గా మీ పర్సన్ దూరం అయిన తర్వాత కావచ్చు, లేకపోతే ఏదైనా డిస్టర్బెన్సెస్ ఉన్నటువంటి రిలేషన్షిప్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ సంబంధించి ఈ రీడింగ్ వర్తిస్తుంది. సో ఎవరికి పాయింట్స్ మ్యాచ్ అవుతే వాళ్ళు తీసుకోండి, అవ్వలేని వాళ్ళు డిసప్పాయింట్ అవ్వకుండా దీన్ని ఒక ఎంటర్టైన్మెంట్ లాగా ఫీల్ అవ్వండి. ఓకేనా. సో థ్యాంక్ యూ సో మచ్ అండి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈరోజు రీడింగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను. అండ్ ఇంకా ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ అండ్ రీయూనియన్ రెమెడీస్, ఏదైనా థర్డ్ పార్టీకి సంబంధించి ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నట్టయితే, జాబ్కి సంబంధించి కావచ్చు, ప్రమోషన్కి సంబంధించి కావచ్చు, కెరియర్కి సంబంధించి కావచ్చు, ఏదైనా గైడెన్స్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ అయితే తీసుకోగలరు. ఓకేనా. ఇంకా ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇన్ఫర్మేషన్ కనుక మీకు వాల్యుబుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఓకే. సో థ్యాంక్ యూ ఆల్. బాయ్.